ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం కానుంది. ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సభ్యులు, అధికారులు సమీక్షిస్తారు. రథసప్తమి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో వారికి కల్పించాల్సిన సదుపాయాలు, సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేయనున్నారు చైర్మన్ బీఆర్ నాయుడు. గతంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడనున్నారు. ఇందుకోసం ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీ రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇవాళ తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు రాము అందిస్తారు. రాము, చెప్పండి, ముఖ్యంగా ఏ అంశాలపై చర్చించే ఛాన్స్ ఉంది? పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది అంటున్నారు, ఏంటవి? థ్యాంక్ యూ జ్యోత్స్న. తిరుమల అన్నమయ్య భవన్లో కూడా ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా సమావేశం కానుంది. ఈ సమావేశంలో మనం చూసుకున్నట్టయితే చాలా ఉత్కంఠమైనటువంటి విషయాలను పూర్తిగా కూడా చర్చించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రత్యేకించి మనం చూసుకున్నట్టయితే 4వ తేదీ కూడా ఫిబ్రవరి రథసప్తమి వేడుకలు తిరుమలలో కూడా అంగరంగ వైభవంగా జరిగేటువంటి నేపథ్యంలో ఇక్కడికి తరలి వస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పలు సూచనలు కూడా చేసినట్టు మనకు తెలుస్తోంది. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ యొక్క టీటీడీ బోర్డు మీటింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క మీటింగ్లో కూడా బీఆర్ నాయుడు అధ్యక్షన జరుగుతున్నటువంటి ఈ మీటింగ్లో ఈ యొక్క సభ్యులు కావచ్చు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పలు సూచనలు చేసేటువంటి పరిస్థితే కనపడుతుంది. అంటే జనవరి 8న తిరుపతిలో జరిగినటువంటి తోపులాట ఘటన ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా పలు కీలక అంశాలను కూడా ఈ యొక్క బోర్డులో చర్చించేటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఫిబ్రవరి దీనికి సంబంధం అంటే ఒకవైపు రథసప్తమి వేడుకలు ఉన్నాయి. ఈ యొక్క రథసప్తమి వేడుకలకు సంబంధించినటువంటి ఆ యొక్క నేపథ్యంలో పండుగ వాతావరణంలో కూడా తరలి వస్తున్నటువంటి భక్తులు దాదాపు వెంకటేశ్వర స్వామి 7 వాహనాల్లో కూడా ఈ యొక్క రథసప్తమి నాడు ఉదయమును సూర్యప్రభ వాహనంతో కూడా ప్రారంభమయ్యేటువంటి రథసప్తమి సాయంత్రం చంద్రప్రభ వాహనంతో కూడా పూర్తిగా కూడా పరిసమాప్తం చేసేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో తరలి వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పూర్తిగా ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టాలి. ప్రత్యేకించి సామాన్య భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి పలు ఆర్జిత సేవలు కావచ్చు, సిఫార్సు లేఖలు కావచ్చు, విఐపి బ్రేక్ దర్శనాలు కావచ్చు, దీంతో పాటు ప్రివిలైజేషన్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇప్పటికే కూడా టీటీడీ రద్దు చేసింది. దీనికి సంబంధించి ఎవరైతే విఐపీస్ వస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహకరించమని చెప్తుంది. అంటే గత మాసంలో జరిగినటువంటి 8వ తేదీ జరిగినటువంటి తిరుపతిలో తొక్కిసలాట, వైకుంఠ ఏకాదశికి సంబంధించిన తొక్కిసలాట ఏదైతే ఉందో అలాంటి సిచ్యువేషన్స్ పునః ప్రారంభం. Right.